Finally, we are entering to ఓంకారం. దీన్ని యాడ్ చేస్తా దానికి. కట్టి ఉండింటే ఇంకా బాగుంటుండే. కట్టెకి కట్టుకొని పైకి పెట్టుకొని ఇట వస్తుండే. ఇవి ఎక్కాలంటే చెప్పులు లేకుండా ఎక్కుతానా నేను. ఈ రాళ్ళు రప్పలు బూట్లు లేకుండా ఉరువు అసలు ఎక్కని కూడా ఎక్కలేదు. పైన ఎక్కినాక ఆడొకసారి తీద్దాం. గుల్లబ్రహ్మేశ్వరం మళ్ళా అవుతుందే ఎక్కేకి. ఇంతకుముందు గుల్లబ్రహ్మేశ్వరం దోలుకపోయిండే జస్ట్ తోటి తాయి ఏం కాదులేరా పోదాంరా అని. యాసిల్కి వచ్చింది ఇంకా పోయేది వద్దులే. పిన్నోళ్ళు మెట్లు ఎక్కినారా నాకు ఆశ్చర్యం. మెట్లు ఎక్కేసినారా? తిరుపతి మెట్లు ఎక్కినారా? హాయబ్బో ముగ్గురు లింగాపురం పిన్ని కూడా. పట్టుకోవాలనా? నేను పెట్టుకుంటా హెల్మెట్. చచ్చిపోతావు, నాకే ఊపిలాడదు. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? పైకి ఉంది రా స్వామి. అమ్మ చెప్పింది నెమ్మళ్ళు ఎల్ల కనిపించాయిరా అని చెప్పింది. తలకాయ అంటే ఇట్టెం రూట్ ఉంది. అది బాగా పోతాయి. బండ్లు పోతాయా? బండ్లు కాదు అవి కమాండర్లా. మళ్ళా బగ్గిపోదు. పోతే ఇంకా దొబ్బుకుంటాను నేను మధ్యలో. ఏంది కమాండర్ కంటే సీసీ ఎక్కువ మాది. ఇప్పుడు ఆ పైకి పోవాలా మనం. అబ్బో ఆ పైకి పోయి ఇంకా పైకి పోవాలా. బా అయితల దిగేది కూడా కనిపించాలి. అయితల దిగాలనా? దిగేది కూడా కనిపించాలి. ఏంటన్నా లొకేషన్ బాగుంది ఫోటోలు దిగనిక. ఇప్పుడు అంతా ఆకులు రాలిపోయినాయి, ఇంకా బాగుంటుంది. ఈడ మధ్యలో నిలబడి ఒక ఫోటో దిగినామనుకో. ఊపిక కూడా లేదు ఇంకా ఎక్కేకి. అమ్మా వరద స్వామి తాత అరుచుకుంటా లేపుకొని వచ్చాడు. మా ఊర్లో ఉన్నాయండి. మీ ఊరు ఉన్నాయన్న? ఆడ పైన ఈయనేనా ఇంకా ఏం ఎట్లు ఆడబెట్టి దేవుని మెట్లు కదా గుర్తుంటుందా మనకు. లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది ఏమన్నా కానీ. పంపం వచ్చే బాగుంటుంది. ఇంకా కవర్ బాగుంటుంది. రికార్డుగా పైకి అయితే ఎక్కలే బా. ఇంతకుముందు పైకి సుక్కలు బా తాడు పెట్టినారు రోజు. అప్పుడే నా ఊరికి వచ్చు. ఏం దొరికేది గుద్దలకు పానం పోయింది. ఇంకొందా ఏం మర్చిపోండి. కొంచెమే లేదు, పెద్దగా కొద్ది చిన్నగా అనిపించాయి అంతే. కొద్దిది చక్కగా బాయ్ కోతి మామ. వీడైతే పోతూనే ఉన్నాడు, నాకైతే కాళ్ళు నొస్తున్నాయి. కింద బ్యాక్గ్రౌండ్లో చూడండి ఎంత ఉందంటే ఆ రేంజ్లో ఉంది.
చచ్చిపోతారు ఎక్కి వచ్చే తలకు. నేను రాను నేను రాను నేను రాను. అబ్బా లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్ ఉంది. ఫోటోషూట్లకు మాత్రం హైలైట్ ఉంటుంది. అబ్బా ఆయాసం వస్తుంది. సో పైకి అయితే రీచాము. ఫుల్ కోతలు అయితే ఉన్నాయన్నమాట. మా వాడైతే టెంకాయ ఇన్నే కొట్టేస్తాడు. లొకేషన్ ఉండిద్ది జూమ్ యాక్షన్ లేదు చూపిస్తా. ఇంకా పైకి వెళ్ళాలన్నమాట. సో పైకి వెళ్ళిన తర్వాత అయితే మొత్తం వ్యూ అయితే చూపిస్తా. ఇంకా చాలా పైకి అయితే ఉంది, అది కనిపిస్తుంది కదా. ఇప్పుడు జస్ట్ 20% ఎక్కింటాం పైకి. ఇంకా 70-80% ఉందన్నమాట. సో ఎక్కాలి. మొత్తం పైకి వెళ్ళినాకైతే చూపిస్తా.
ఉదయం కాగానే తాజాగా ఫుల్ అడ్వెంచర్ ఇన్ మోంకాలం. సింగిల్గా అయితే రాకండి, తోడైతే ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కాబట్టి సో కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఏ ఎనిమల్ ఎప్పుడు వచ్చి అటాక్ చేస్తుందో ఎవరికి తెలియదు. మార్నింగ్ టైం మ్యాక్సిమం సింగిల్గా రావచ్చు కానీ నో ప్రాబ్లం. ఏమో మన దరిద్రం అట్లా ఉంటే ఎవడేం చేయలేడు కదా. సో అందుకనే మ్యాక్సిమం డబల్ వాళ్ళు ట్రిపుల్ గ్రూప్ వచ్చినా బాధ లేదు. మంచిగా ఎంజాయ్ అయితే చేస్తారనమాట. సో ఇంకా పోయేకి హైట్ ఉందన్నమాట. నాకు ఇంకా ఈడికే అయిపోయింది. సో అందుకనేసి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకొక గుడి అనేది ఉందన్నమాట. అది వచ్చేసి మొత్తం చెట్ల మధ్యనే ఉంది. అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. సో మా తమ్ముడు గారు చూడండి కొట్టుకొని పోతాడు ఒక్కడు. అంటే వానికి అలవాటు అనమాట. సో నాకైతే ఎప్పుడు ఇట్లా అలవాటు లేదు, అందుకోసం అయితే స్లోగా వెళ్తున్నా అనమాట. అరే చెప్పులు చూరుగా చెప్పులు. సో బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట ఫర్ ఫోటోషూట్కి. సో చాలా కిందికి ఉందన్నమాట. వితౌట్ రోప్ సపోర్ట్ నాట్ గోయింగ్ అనమాట. మొత్తం కొండ ప్రాంతం, అడవిలోనే ఈ దేవుణ్ణి అయితే సృష్టించిండ్రు. సో అడవిలోనే కట్టిండ్రు అనమాట. అబ్బా ఎప్పుడు కాళ్ళు అయితే భారీగా వస్తున్నాయి. సో దీనికి 1 డే టైం అయితే కావాలన్నమాట. బాగా ఎంజాయ్ చేయాలంటే మార్నింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ వెళ్ళిపోవాలన్నమాట. మేము మార్నింగ్ వచ్చి మార్నింగే వెళ్ళిపోతున్నాం. సో 1 డే ఫుల్ అయితే ఎంజాయ్ చేయవచ్చు హ్యాపీగా. మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. అబ్బా